హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ వెజిటబుల్ రైస్ కేవలం 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: చిన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంప, అలాగే కట్ చేసుకున్న ఒక క్యారెట్, 10 గ్రాముల పచ్చి బఠానీ, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కట్ చేసుకున్న ఒక టమాటో, కట్ చేసుకున్న 4 బీన్స్ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, 1/2 కేజీ రైస్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో 10 ml ఆయిల్ ఇంకా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కాక ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 2 యాలకులు, 3 పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న బఠానీ ఇంకా క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ముక్కలు కొంచెం మగ్గాక ఇప్పుడు 2 సార్లు కడిగి శుభ్రం చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ముక్కలు అంతా రైస్కి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు 2.5 గ్లాసులు వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. మీరు కావాలంటే వాటర్కి బదులు పాలు అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం 1/2 కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకుని అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి 1 ఉడుకు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. విజిల్ ఆరింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. రైస్ చక్కగా ఉడికింది. చూడండి ఎంత బాగుందో కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కానీ, స్పెషల్గా ఏదైనా చేసుకోవాలనిపించినప్పుడు కానీ ఇలా కేవలం 10 నిమిషాల్లో వెజిటేబుల్ పలావు ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.